అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. తొమ్మిది నెలలు మనం కష్టపడ్డాం పసుపు కోసం. సో ఈరోజైతే పసుపు హార్వెస్ట్ అండి. సో పసుపు హార్వెస్ట్ చేసే ముందు ఈ బంతిపూల తోట అయితే చూసేసేయండి. చాలా బాగా బ్లూమ్ అయ్యాయండి. నాకు చాలా చాలా నచ్చాయి. మన మిద్దె తోటకే అందాన్ని తెచ్చిన ఈ బంతిపూలని ఒకసారి మీరు చూసేసేయండి. మాట్లాడకండి. టైం అయితే ఒక కుండీలో పెట్టానండి. 5 kgs వరకు హార్వెస్ట్ చేశాను. సో ఈసారి అయితే ఒక 4-5 కుండీస్లో పెట్టాను. ఎంత వస్తుందో చూడాలి. సో లీవ్స్ అయితే బాగా డ్రై అయిపోయినాయి. కొన్ని అయితే బాగా డ్రై అయిపోయినాయి, మొత్తం తీస్తాను. లోపల అయితే బల్బ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా ఇటువైపు తెచ్చేసుకొని మనం హార్వెస్ట్ చేసేద్దాం. ఇది మనం పెట్టి లైక్ మేలో పెట్టామండి. మే ఎండింగ్లో పెట్టాను. లాస్ట్ సీజన్ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిపోయింది పెట్టడం. అందుకని ఇప్పటి వరకు హార్వెస్ట్ చేయలేదు. అండ్ బల్బ్స్ అయితే కనిపిస్తున్నాయి, మొత్తం డ్రై అయిపోయింది. మనం ఎలా చేసుకోవాలి అంటే లైక్ టైం పీరియడ్ 9 months అండి. సో అది చూసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఆకులు ఇలా డ్రై అయ్యి మనకు కనిపిస్తాయి. అప్పుడు మనకి ఇవి చెప్తున్నట్టు అంటే హార్వెస్టింగ్ పీరియడ్కి వచ్చేసాను, సో హార్వెస్ట్ చేయండి అని చెప్పి మొక్కలు మనకు చెప్తున్నట్టుమాట. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసుకుందాము. అండ్ పసుపు ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా బాగా డ్రై అయ్యింది. ఎంత హ్యాపీగా అనిపించిందో పసుపు ఫ్లవర్ చూడండి. డ్రై అయినాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేనైతే 4 కుండీల్లోనే పెట్టానండి. లాస్ట్ సీజన్ది ఏదో ఒక బల్బ్ ఉండిపోయి ఒక కుండీలో వచ్చేసినట్టుంది. సో అది కూడా అలా సపరేట్గా పెట్టేశాను. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తాను. ఇవి తేవటం మొయ్యటం నా వల్ల కాదు కాబట్టి ఇద్దరు వచ్చారండి, నేను క్యారీ చేశాను వాళ్ళని. సో ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. ఓకే రండి, ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇవి రిటర్న్ చేయండి అమ్మా, తిప్పండి. అవి బోర్లో ఉంచేసేయండి. తిరిగేయండి జాగ్రత్త, టబ్ విరిగిపోద్ది. ఓకే, సో ఒక్కొక్క కుండీ ఒక్కొక్కటండి. సో అన్నీ ఇలా టర్న్ చేసినాక అప్పుడు చూద్దాం మనం. సో బలం సరిపోక ఎయిర్ బల్బ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. చూద్దాం ఎంత వస్తుందో. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో చూసేద్దాం మరి. హార్వెస్ట్ చేస్తామంటే ఒక 15 days ముందు నుంచే వాటర్ అనేది ఇవ్వకూడదండి. బట్ ఈ 2 days నేను లేను, వాటర్ అనేది ఇచ్చేసారు. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంది అనేది. సో పసుపు అండి, మంచి కలర్స్ అయితే వచ్చినాయి. మరి బల్బ్ సైజ్ అనేది ఎలా ఉందో చూడాలి.
చూడండి ఎంత బాగున్నాయో. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు హార్వెస్ట్ ఎక్కువ రావాలి. నాకైతే చాలా టెన్షన్గా అనిపిస్తుంది. సో చూద్దాం. అవన్నీ కూడా వస్తాయి, రాదు, తీసేసాయి. మంచి ఫ్రేగ్రెన్స్ అనేది తెలుస్తుందండి. ఎక్కువ బల్బ్స్ కూడా నేను పెట్టలేదు, ఒకదానికి ఒక 3-4 బల్బ్సే పెట్టాను. లాస్ట్ మీకు మేలో వీడియో చూస్తే కనిపిస్తుంది. నాకైతే చాలా ఎప్పుడెప్పుడు చూడాలా అన్నట్టు ఉంది. సో చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు నిజంగా సర్ప్రైజేనండి. భూమి లోపల ఉండేవి ఎప్పుడు కూడా మనకి సర్ప్రైజింగ్గానే మిగులుతాయి. సో అవి ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఏదైనా కూడా చాలా సర్ప్రైజింగ్గానే అనిపిస్తుంది. వావ్, ఇలా అయితే ఇంత వచ్చిందండి. ఇవి లాస్ట్ ఇయర్ మనం సేవ్ చేసాం నెక్స్ట్ సీజన్, కానీ అవే బల్బ్స్ ఇప్పుడు మనం పెట్టినవి కూడా. అండ్ రెండోది అయితే ఇప్పుడు హార్వెస్ట్ అవుతుంది. సో నాకైతే భూమి లోపల ఉండేవి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్ప్రైజింగే కదా. నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. సో ఒకసారి మనం చూద్దాము. చాలా చాలా అసలు ఫస్ట్ టైం అయితే 5 kgs వరకు మనం హార్వెస్ట్ చేసాము. ఈసారి అయితే 4 టబ్లే పెట్టానండి నేను. సో చూద్దాం ఎంత వస్తుంది ఏంటి అనేది. అండ్ బల్బ్ సైజ్ క్వాంటిటీ అనేది చాలా బాగా వచ్చింది. చాలా పెద్ద పెద్ద బల్బ్సే వచ్చినాయి. సో కొన్ని బలం సరిపోక వాటికి ఎయిర్ బల్బ్స్ అనేవి చాలా వచ్చేసినాయి. సో లాస్ట్ టైం కూడా మన పసుపు కుండి వెనక్ సైడ్ అంతా కూడా ఎయిర్ బల్బ్స్ అనేవి కనిపించాయి. ఇవి వాటికి ఫుడ్ లాగా, అంటే వాటికి సరిపడా ఫుడ్ని అవే రెడీ చేసుకుంటాయండి. సో ఎర్త్వామ్స్ అయితే ఎన్నెన్ని కనిపిస్తున్నాయంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎర్త్వామ్స్ని చూస్తుంటే. సో ఇన్ని నెలలు కష్టపడి టైం అంతా, ఇప్పుడు 5 టబ్స్ టైం అంతా కూడా వాటికే కేటాయించాం కదా. సో టెర్రస్ గార్డెన్లో పసుపు పండించడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పండిస్తున్నాను, అది ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామందికి మనం షేర్ చేయొచ్చు. సో చూడండి ఎంత బాగున్నాయో. లాస్ట్ టైం చాలామంది అడిగారండి పసుపు కావాలి అని. సో నేను ఎక్కువ మందికి షేర్ చేయలేకపోయాను. సో మాకు లాస్ట్ టైం వచ్చింది అయితే మేము అసలు బయట నుంచి తెచ్చుకోలేదు, పౌడర్ చేసుకున్నాం కదా, అదే ఇంట్లో వాడుకున్నాం. మాకు మా అత్తయ్య గారు వాళ్ళకి అదైతే సరిపోయింది. ఇప్పుడైతే మనం షేర్ చేయడానికి కూడా అవుతుంది చాలామందికి. ఈ బల్బ్స్ మళ్ళీ పెడితే లాస్ట్ టైం చాలామందికి షేర్ చేశానండి. సో ఈసారి అందరికీ ఇవ్వాలి, అడిగిన వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్ని పెట్టాను. సో చూద్దాం. సో ఆ వేర్లు కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తున్నాయండి వేస్తూ ఉంటే. ఎర్త్వామ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. సో లాస్ట్ టైం మనం పెట్టేటప్పుడు కూడా సీడ్ ట్రీట్మెంట్ చేస్తాము, ఎందుకంటే ఇవన్నీ కూడా బల్బ్స్ అనేవి లోపల ఉంటాయి కదా కుళ్ళిపోకుండా అట్లా అని. సో ప్రస్తుతానికి నేను చూసే వరకు అయితే హెల్తీగానే వచ్చాయి. ఒక కుండీకి ఇన్ని వచ్చాయండి. సో ఇంకా ఉన్నాయి, వీళ్ళు తీస్తున్నారు.
సో అవన్నీ కూడా ఎయిర్ బల్బ్స్ లాగా ఉంటాయి మొత్తం కూడాను. ఎందుకంటే వాటికి కొంచెం బలం సరిపోక, న్యూట్రియంట్స్ సరిపోక అట్లా అయిపోతూ ఉంటాయి. సో ఈ లీవ్స్ అన్నీ కూడా మళ్ళీ మనం కంపోస్ట్కి వేసుకోవచ్చండి. ఒక పాట్లో వచ్చింది ఇది. సో ఇంకా కూడా చూద్దాము మనం. సో లాస్ట్ సీజన్లో పెట్టే పసుపు అయితే మాత్రం ఇప్పుడు అనుకోకుండా ఒక కుండీలో వచ్చింది అన్నాను కదా. సో అది ఏ కుండీ అనేది తెలియట్లేదు. సో చూద్దాము ఒకసారి మనం. సో లాస్ట్ మన టెర్రస్ గార్డెన్లో పండేదే నేను మళ్ళీ ఇప్పుడు పెట్టానండి. చాలా హెల్తీగా వచ్చినాయి. స్టార్ట్ అయింది కుండీకి. సో పసుపు, అల్లం ఇట్లాంటివి మనం క్యారీ చేయలేం కాబట్టి, లైక్ ఎత్తలేం, దించలేం, ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి. సో హెల్ప్కి అయితే నేను తెచ్చుకున్నానండి ఈరోజు. సో చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగున్నాయి. అండ్ కలర్ అయితే చాలా బాగుంది. చూపించు రాజు ఇలా. సో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ కూడా చూడండి. మనం ఒక దానికి ఒక 3 అలా పెట్టామండి, 3 or 4. సో ఆ 4 మొక్కలకి ఇంత బాగా వచ్చింది. ఒక టబ్కి ఇంత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టబ్ కూడా హార్వెస్ట్ చేసాం కదా. సో దానికి కూడా అంతే సేమ్ అలాగే వచ్చింది. సో చూడండి. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి చూసారా. చాలా బాగా రెడీ అయ్యాయండి. సో చూడండి ఎంతెంత బల్బ్స్ అసలు ఎంత బాగున్నాయో చూసారా. ఆ మట్టంతా దులిపాయి రాజు. ఒక కుటుంబానికి సరిపడా పసుపుని, అంటే సంవత్సరం అంతా సరిపడా పసుపుని ఇంట్లోనే పెంచుకోవచ్చు, ఇంట్లోనే గ్రో చేయొచ్చు. సో అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం షేర్ చేయగలుగుతాం. ఎందుకంటే లాస్ట్ టైము ఆ పండిన 5 kgsలో నేను ఇంట్లోకి సరిపడా ఉంచుకొని చాలామందికి షేర్ చేశాను. ఇంకా చాలామంది అడిగారు. సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని టబ్స్ పెట్టాను. సో చూడండి పండిన వాటిని ఎంత పొగిడినా కూడా చాలా తక్కువేనండి. ఎందుకంటే నేను ఎవ్రీ టైం వాటిని పొగుడుతూ ఉంటే అవి ఇచ్చే ఈల్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో అందుకని వాటిని పొగుడుతూ ఉంటాను అన్నమాట. సో మనం తిట్టినా వాటికి అర్థం అవుద్ది, పొగిడినా వాటికి అర్థం అవుద్ది కదా. సో అసలు నాకు ఆటోమేటిక్గా పొగడాలి అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా వచ్చినాయి. అసలు ఫస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు మాటలు రావట్లేదు చూస్తూ ఉంటే. ప్రతి ఒక్క బల్బ్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. చాలా మంచి సైజు, మంచి క్వాంటిటీ వచ్చిందండి. సో ఈ ఈల్డ్ చూస్తుంటే తల్లిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నా బేబీస్ అనే నేను చెప్తాను. ఎందుకంటే అసలు ఎంత బాగా వచ్చాయో ఈల్డ్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే బాగా వచ్చింది. సో మనం లాస్ట్ ఇయర్ నేను అసలు ఏమీ కూడా అండి ఒక పెట్టేటప్పుడు సీడ్ ట్రీట్మెంట్ చేస్తాం కదా, అదినే అయిన తర్వాత అప్పుడప్పుడు ఇచ్చాను అంతే. అస్సలు ఏమి ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఎటువంటి లిక్విడ్స్ కానీ ఇవ్వలేదు. చాలా బాగా వచ్చింది. సో మనం పెట్టే పాటీ మిక్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఈల్డ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా మనం ఇయర్ లాంగ్ చూడకపోయినా కూడా అవి పర్లేదు. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి. బల్బ్స్ ఒకసారి స్టార్ట్ అయినాక మీరు చాలా ఈజీగా వీటిని పెంచుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా పసుపుని పెంచుకోండి.
ఎందుకంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇందులో. అండ్ మన కుటుంబానికి సరిపడా పసుపుని మనం ఇయర్ లాంగ్కి సరిపడా పసుపుని, మన కుటుంబానికి సరిపడా పసుపుని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇయర్ అయితే పసుపు ఇవన్నీ బంతి పూలు వస్తూ ఉంటాయి. కుండీలో జస్ట్ 3 మొక్కలు పెట్టామండి. 3 మొక్కలకి కూడా చాలా బాగా వచ్చింది. సాయిల్ అనేది పసుపుకి ఎప్పుడు కూడా చాలా గుల్లగా ఉండాలండి. ఫర్టైల్ సాయిల్ అయితే కనుక ఆ బల్బ్స్ వేర్లు అనేవి తన్నుకొని అవి చాలా బాగా టబ్ అంతా కూడా అల్లుకుంటూ ఉంటాయి. సో చూసారా, ఇక్కడ మీరు చూసినట్టుంటే మొత్తం టబ్ అంతా వేర్లు అనుకున్నాయి. ఎందుకు అంటే మనం వాటికి ఆ స్పేస్ అనేది కూడా క్రియేట్ చేయాలి. ఆ సాయిల్ అనేది కూడా అంత లూజ్గా ఉంది అనుకోండి, అవి చాలా బాగా ఎదుగుతాయి. సాయిల్ ఎప్పుడు కూడా లూజ్గా, ఫర్టైల్గా, పారస్గా ఉండాలన్నమాట. సో 100 రూపీస్ టబ్లో ఒకే టబ్లో ఎక్కువగా మనం బల్బ్స్ పెట్టేసిన అవి గ్రోత్ అవ్వవు. నేను ఒక టబ్లో నాకు తెలిసి 3 లేదా 4 మ్యాక్సిమం, అంతకు మించి అసలు నేనైతే పెట్టలేదు. ఎందుకంటే అవి ఎదిగే స్పేస్ అనేది ఉండాలి కదా. అన్నీ మనం దగ్గరగా పెట్టేసుకున్నా కూడా వాటికి ఆ స్పేస్ అనేది క్రియేట్ అవ్వకపోతే వేస్ట్ అసలు. సో అందుకని ఒక 100 రూపీస్ టబ్కి 3 లేదా 4 మొక్కలు పెట్టుకుంటే చాలు. సో టబ్ అంతా అల్లుకొని బల్బ్ సైజ్ అనేది కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఒక బల్బ్ అయితే అస్సలు సరిపోలేదు, బాధగా అనిపిస్తుంది. అప్పటికి నేను 2-3 పెట్టాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ గ్రో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో దానివల్ల తక్కువ పెట్టాను. అయినా కూడా చాలా బాగా వచ్చినాయి, చాలా ఎంజాయ్ చేశాను. సో లాస్ట్ టైము పసుపు వస్తే, అదే పసుపుకి ఫ్లవర్ వస్తే పసుపు బాగా రాదు అని ఎవరో కామెంట్ చేశారండి. లాస్ట్ టైం కూడా బాగానే వచ్చింది అండ్ ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, నేను చాలా లాంగ్ నుంచి తీస్తున్నాను. ఎంత ఉందో ఇక్కడంతా కూడా మట్టి చూడండి ఎంత ఉందో. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు ఇదంతా కూడా వాష్ చేసేసుకుంటున్నాము. అసలు చాలా బాగా వచ్చిందండి. ఆ బకెట్ అంతా కూడా ఫిల్ అయిపోయింది పసుపుతో. అసలు అంత బాగా వచ్చింది. ఒక ఫుల్ పెద్ద బకెట్ అండి, పెద్ద బకెట్తో బకెట్ పసుపు వచ్చింది. సో నేను అంచనాగా చెప్తున్నాను 20 to 25 kgs అబోనే ఉంటుంది. 25 kgs అబోనే ఉంటుంది. ఎందుకంటే అది 30 లీటర్స్ బకెట్. ఆ బకెట్కి చాలా ఫుల్ అయిపోయింది అన్నమాట. సో అంత బాగా వచ్చింది పసుపు అనేది. సో ఇయర్ నేను చాలామందికి ఇవ్వాలని అంత గ్రో చేశాను. సో మంచి కార్యక్రమాలకి భగవంతుడు అలాగే ప్రకృతి కూడా సహకరిస్తుంది. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో చూసారు కదండి ఎంత బాగుందో పసుపు. టేబుల్ అయితే ఫిల్ అయిపోయింది. నాకైతే లిటరలీ చాలా 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 హ్యాపీగా ఉంది. నా ఆనందానికి అయితే అవధులు లేవని నేనైతే చెప్తాను. సో చాలా బాగుంది పసుపు అయితే, మంచి కలర్ వచ్చింది, చాలా హెల్దీగా వచ్చాయి. చూడండి ఒకసారి. టెర్రస్ గార్డెన్లో 20 kgs గ్రో చేయడం అంటే మాటలు కాదండి. చాలా బాగుంది. ఎంత ఆనందంగా ఉందో. 20 kgల వరకు ఉంటుంది, 20 kgల పైన ఉంటుంది ఇది. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి. అసలు ఎంత బంగారం అండి, బంగారం పండింది మన టెర్రస్ గార్డెన్లో. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత హెల్తీగా ఉందో పసుపు, నేను వర్ణించడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. సో చిన్ని కుండీలో పెట్టాం మనం, ఎంత హెల్తీగా గ్రో అయిందో మీరు చూసారు కదా. సో ఇట్లాంటివి మీరందరూ కూడా గ్రో చేసుకోవాలి.
చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండ్ చాలా హెల్దీని మన కుటుంబానికి మన ఫ్యామిలీకి కూడా చాలా హెల్దీనెస్ని ఇస్తుంది. సో అందరూ కూడా ప్రతి ఒక్క టెర్రస్ గార్డెన్లో ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకోవాల్సిన మొక్క అండి. పెద్ద 100 రూపీస్ టబ్ లేకపోయినా చిన్ని కుండీలో చిన్ని పాట్లో ఒక చిన్ని బల్బ్ తీసుకొని వెళ్ళి వేసినా సరిపోతుంది, అంత బాగుంది. సో మీరు అందరూ కూడా గ్రో చేసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ వచ్చిందండి. అసలు ఈ దుంప పసుపులు అయితే స్కిన్కి ఎంత మంచి కలర్ వస్తుందంటే స్కిన్కి చాలా మంచిది. పాలల్లో తాగినా కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీడే మనం బయట పసుపు పొడులు కొనుక్కుంటే అందులో ఎన్నో కెమికల్స్ ఉంటాయి. సో మనం ఇంట్లో పండించుకున్నది మనకి సంవత్సరానికి సరిపడా మనం పండించుకుంటే అది చాలా హెల్దీనెస్ అండ్ మనకే కాకుండా మన ఫ్యామిలీకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచి హెల్త్ కూడా గెయిన్ అవుతుంది. అదేవిధంగా ఇది మనం ఇంకొకరికి షేర్ చేస్తే ఆ వచ్చే హ్యాపీనెస్ని మాటల్లో నేను చెప్పలేనండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చాలామందికి షేర్ చేస్తాను, అది నేను ఎక్స్పీరియన్స్ పొందాను ఆ అనుభూతిని. అందుకనే ఈసారి ఇన్ని వేశాను, ఇది అందరికీ కూడా షేర్ చేస్తాను. 20 kgs పైనే వచ్చిందండి పసుపు అయితే. సో ఇట్లాంటి పసుపుని మీరందరూ కూడా హెల్తీగా ఇంట్లో గ్రో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంత బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.